హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇక్కడ చిక్కుడుగాయ ఫ్రై అలాగే ముల్లంగి సాంబార్ చేద్దామని రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసాను. మీతో మాట్లాడుతూ ఉంటే నేనేం చేస్తున్నాను అనేది కూడా చెప్పడం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పోపు సామాన్లు వేస్తున్నాను. కొద్దిగా మినప్పప్పు వేసాను, కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ వేగిన తర్వాత చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మొన్న షార్ట్లో పెట్టాను కదా, చాలా తాజాగా ఉన్నాయి చిక్కుడుకాయలు. మా ఇంట్లో వెరైటీ వెరైటీ కూరగాయలు ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయ, అరటికాయ ఇలాంటివే రౌండప్ చేస్తూ ఉంటాయి మా ఇంట్లో కూరగాయలు. రైస్ అయితే ఇటుపక్క పెట్టేశాను, అటుపక్క అన్ని పెనుములన్నీ ఎందుకు అన్నీ వాడేయడము, దనమ్మ కూడా ఎక్కువ అయితే బాగోదు కదా అంట్లు అనేసి. మరి ఒక్కొక్క రోజు బంధువులు వచ్చినప్పుడు అలాంటప్పుడు తప్పదనుకోండి, ఇలాంటప్పుడు అన్నీ ఎక్కువ వాడేయకూడదు కదా అన్నట్టుగా గిన్నెలోనే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రై. చిక్కుడుకాయ ఫ్రై ఇదైతే వెడల్పుగా ఉంటుంది పాత్ర, ఈజీగా అనిపిస్తుంది వంట చేయడానికి కూడా. ఇలాంటి పాత్రలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇరుకిరుగ్గా చిన్న వాటిల్లో చేయడం కంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఇలా చేస్తూ ఉంటాను. మట్టి మూకుళ్ళు కూడా ఇలాగే తీసి పెట్టాను ఫ్రెండ్స్. అవైతే ఒక్కొక్క రోజు స్లోగా చేయాలంటే మట్టి మూకుళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి వేడెక్కిపోయాయంటే మట్టి పాత్రలు మళ్ళీ ఎంత వంట అయినా సిమ్లో పెట్టే చేసేయచ్చు మనము. ఇంకొకసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మట్టి మూకుళ్ళు ఒక్కొక్కసారి గుబులు మళ్ళీ ఇల్లు సర్దుతూ ఉంటాను కదా, అలాంటప్పుడు తీసి బయట పెట్టి చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఉప్పు పసుపు వేసేసి అలా మూత పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలకు ఉడికిపోతుంది. ఆ తడితోనే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కానీ బీన్స్ కానీ. ఇక్కడైతే రైస్ పెట్టేశాను, ఇటుపక్క రైస్ వెయిట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక ఇందులో చిక్కుడుకాయ ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసాను, చాలకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అది కొంచెం తగ్గింది లెగ్ పెయిన్, అంటే చిచ్చుబుడ్డి పడింది ఈ మధ్య దీపావళికి అని చెప్పా కదా, అది మళ్ళా రైజ్ అవుతుంది. ఎందుకు ఒకే ఒక పూట ఫ్రై తిన్నాను, పొడి ఈ పప్పుల పొడి వేసి వేరుశనగకాయల పొడి వేసిన ఫ్రై తిన్నాను. అది మళ్ళా నొప్పి తిరగబెట్టేసింది ఫ్రెండ్స్. నేను మీకు చెప్తూ ఉంటాను కదా, ఒక్కసారి నాకు ఏదైనా దెబ్బ తగిలినా పుండైనా త్వరగానే మానదు ఫ్రెండ్స్. నా శరీరం తీరే అంతేమో. నాకు చిన్నప్పటి నుంచి ఇదే ప్రాబ్లం, అందుకని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎవరికైనా అజాగ్రత్తతో ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి కదా, దానికి ఎవరూ ఏం చేయలేము. దాని తర్వాత ఇదిగోండి పక్క నేను మూతలో తీసి పెట్టుకున్నాను కదా, అది ఫ్రై నా కోసము పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి వేయకుండా వీళ్ళకైతే ఇంట్లో వాళ్ళకందరికీ వేసి పెట్టాను. అలాగే దాన్ని పక్కకు తీసేసి సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం సాంబారో చెప్పుకోండి చూద్దాం ఫ్రెండ్స్. అందరూ చాలా బాగా ఇష్టంగా తినే ముల్లంగి సాంబారు ఫ్రెండ్స్. మంచి విటమిన్స్ కూడా ఉంటాయి ముల్లంగిలో అంటారు కదా. ఇదిగోండి ఆనియన్స్ పోపు పెట్టాను, మెంతులు వేసాను 2, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసాను. ఆనియన్స్ కొంచెం లావుగా తరిగి వేసాను ఫ్రెండ్స్. సాంబార్కి కొంచెం లావుగా ఉంటే టేస్టీగా ఉంటాయి అని నా అభిప్రాయము. అమ్మ చెప్పేవాళ్ళు అవన్నీ మైండ్లో చిన్నప్పటి నుంచి మైండ్లో పాతుకుపోయాయి ఫ్రెండ్స్. అమ్మ చెప్తూ చేసేవాళ్ళు వంటల దగ్గర. అమ్మ చాలా టేస్ట్గా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ వంటలు. మేం చేయడం కంటే కూడా పెద్దవాళ్ళు చేసే వంటలు సూపర్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముల్లంగిలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువ లెంగ్తీ అవుతుందని తీసేసాను. ఇదిగోండి ముల్లంగిలు కట్ చేసిన తర్వాత అవి కొంచెం విరుచుకోలేదు, కొంచెం లావులా కనిపిస్తున్నాయి కదా, అలాగేం లేదు, రౌండ్గా కట్ చేశాను. అవి ఉడుకుతూ ఉండగానే ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా కారము, సరిపడినంత కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించేసామనుకోండి ఫ్రెండ్స్. ఈలోపు పప్పు మెదిపి పెట్టుకోవాలి. అంటే పప్పు ఉడికించి పెట్టేశాను పక్కన, అది కూడా స్కిప్ చేశాను ఫ్రెండ్స్. టమోటాలు పప్పు ఉడికించి పెట్టేశాను. దాని తర్వాత ఇవి ఉడుకుతూ ఉండగానే ఒక 75% ముల్లంగి ఉడికిపోయిందనుకోండి, అందులో పప్పు వంపేసి పులుపు కలిపేసామనుకోండి, ఇంకా సాంబార్ రెడీ అయిపోతుంది. కొద్దిసేపు ఉడికిన తర్వాత నేను చేసే పద్ధతి ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది సాంబారు. ఏమైనా అమ్మలు నేర్పించిన వంటలు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు
ఎన్ని రకాలు వేసినా అప్పటి పాతకాలం టేస్ట్ అయితే రాదు కదా ఫ్రెండ్స్. అటుపక్క అయితే చిక్కుడుకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. అది స్కిప్ చేశాను లెంగ్తీ అయిపోతుందని. ఇదిగోండి పప్పు వంపేసి ముల్లంగి ఉడికిన తర్వాత పప్పు వంపేసి అందులో కొద్దిగా చింతపండు పులుపు కలిపేసామనుకోండి, సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. లైవ్లో అందరూ అడుగుతుంటారు కదా, అమ్మ మీరు వంటలు బాగా చేస్తారని. నేను ఇందులో మసాలాలు అవంతా ఏమి వేయను పిల్లలు అండ్ స్నేహితులు. మామూలు సింపుల్గా సాంబార్ పొడి కూడా వేయను ఇందులో. అయినా సాంబార్లు సూపర్ టేస్టీగా ఉంటాయి. అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటే కదా నాన్న. అందుకని ఇది కొంచెం చిక్కబడాలి. చిక్కబడిందని చల్లారితే కూడా ఇంకొంచెం తగ్గిపోతుంది. నా వ్లాగ్ చూసిన వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ప్లీజ్.